ఓ కోడలా, వంటింట్లో మిక్సీ సౌండ్ వస్తుంది. మిక్సీలో ఏమేస్తున్నావు ఏంటి? మిక్సీలో మీకోసం వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేస్తున్నా, వచ్చి తిని పెడతారేటి? ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? మిక్సీలో మిరపకాయ బజ్జీలు వేస్తారా ఏంటి? మాకు తెలియదు ఆ మాత్రం. మరి అంత వెటకారం చేస్తే అస్సలు బాగోలేదమ్మాయి. వెటకారం కాదత్తా, చమత్కారం. చమత్కారం అంటే సెటైర్ వేయడం అన్నమాట. మీ అత్తలు మా కోడలను సాధించి సంతోషం పొందుదామనుకున్నప్పుడల్లా మేము సెటైర్లు వేసి సరదాగా తీసుకుంటే మన ఇద్దరికి స్ట్రెస్ రిలీఫ్ వస్తుందత్త. అంతా మీ ఆరోగ్యం కోసమే అత్త నాగచాట్లు. అవునా, నిజమా? వాట్సాప్ లో మీ వాళ్ళతో నువ్వు నా గురించి చేసే చాట్లు చూస్తేనే అర్థమవుతుందిలే అమ్మాయి, నువ్వు నా గురించి సాడీలు చెప్పడానికి ఎన్ని చాట్లు పడుతున్నావో. తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందా? చీచి చిచి, ఇవేం బుద్ధులత్త మీ అత్తలకి. ఎప్పుడు కోడళ్ళు వంటింట్లో ఏం చేస్తున్నారు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చాట్ చేస్తున్నారు, బెడ్రూముల్లో మొగుళ్ళతో ఏం మాట్లాడుతున్నారు అని లేచిన కానించి ఒక చెవు ఒక కన్ను మా మీద ఏనమైనా మీ పని. ఇది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదత్తా. మీ ఆరోగ్యం కోసమే అత్త నా అగచాట్లు. అవునవునమ్మాయి, నా ఆరోగ్యం కోసం నన్ను వంటింట్లోకి రానివ్వకుండా వంటింట్లోకి వస్తే నువ్వు చేసే గలీస్తాను, నువ్వు పారేసే పప్పు ఉప్పు సరుకులు పండ్లు నా కంట పడనీయకుండా చాలానే అగచాట్లు పడుతున్నావు. మరి ఎంత మాట, ఎంత మాట అత్త. వీధి నాది గలీస్తానం అంటావా అత్త? నేను ఎక్కడ సామాన్లు అక్కడ పడేస్తేనే కదా మీరు ఇల్లు శుభ్రంగా ఉండాలని లేచి సర్దుతారు. అక్కడ మీకు వ్యాయామాన్ని ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నా. అక్కడ కనిపించలేదా అత్త మీ గురించి నేను పడే తపన? పప్పు ఉప్పు సరుకులు పారేస్తున్నానంటారా? ఎన్ని రోజుల నుంచో నేను మర్చిపోయి వాడకుండా ఉండే పప్పు ఉప్పు సరుకులు పండ్ల రకాలు మీరెక్కడ చూస్తే వాటిని తిని మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారేమోనని అవి పారేయడం వల్ల అయిన ఖర్చు కన్నా రెట్టింపు ఖర్చు మీకు హాస్పిటల్ బిల్లు కట్టడానికి అవ్వకూడదని మీకు తెలియకుండా పారేస్తున్నా. అక్కడ తెలియడం లేదా అత్త మీ కోడలు మీ ఆరోగ్యం గురించి పడే అగచాట్లు? ఓనమ్మా ఓరు నాయనా, ఎన్ని అగచాట్లు పడుతున్నావు తల్లి నా కోసం. నువ్వు ఫ్రెండ్స్తో కిట్టి పార్టీ ఉందని పొద్దున్నే 8 గంటలకే వండేసిన సద్దన్నం మా మొహాన్ని పడేసినప్పుడే అర్థమవుతుంది కోడలా నువ్వు అత్త ఆరోగ్యం గురించి పడే అగచాట్లు. పెద్దల మాట సద్ది మూట అంటారత్త. సద్దన్నం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు మీకు నేను చెప్పాలా అత్త? అందుకనే నాకు పొద్దున్నే లెగడం కష్టమైనా మీరు ఆకలి కడుపులతో అల్సర్ తెచ్చుకోవడం ఇష్టం లేక సద్దన్నం పెట్టి మీలో బలాన్ని పెంచుతున్నా. అంతా మీ ఆరోగ్యం కోసమే అత్త నా అగచాట్లు. ఓసి నా కోడలా, నా ఆరోగ్యం గురించి నువ్వు పడే అగచాట్లు సరే, నీ ఆగడాలు సరే. నీతో మాట్లాడడం కన్నా నోరు మూసుకోవడం మంచిదే తల్లి. చూసారా, ఇక్కడ కూడా మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నానత్తా. నేను మీతో ఇలా వాదించడం వల్లే కదా మీరు నోరు మూసుకొని కూర్చుంటా అన్నారు. మౌన వ్రతం ఒంటికి ఎంత ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తుందో మీకు తెలుసా అత్త? అందుకే అత్త మీ ఆరోగ్యం గురించే నాకు చాట్లు. మా వీడియో ఫుల్గా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం.